ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జూలై 24, 2025 గురువారం. అమావాస్య రాత్రి 12:43 వరకు. నక్షత్రం పునర్వసు సాయంత్రం 4:47 వరకు. వర్జ్యం రాత్రి 12:33 నుండి 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:57 వరకు. మరలా మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:08 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరము లేదా స్తోత్రము చదవండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. లక్ష్మీ తామర గింజలతో అమ్మవారిని అర్చించండి. ద్వాదశ రాశులు. మేషరాశి జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. సంతానం, సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. వృషభ రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మిథున రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కర్కాటక రాశి బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త రుణాల వేట సాగిస్తారు. కన్యారాశి ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. తులారాశి షేర్లు, భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సంతానమునకు నూతన విద్యావకాశాలు. వృశ్చిక రాశి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ధనస్సు రాశి పారిశ్రామిక రాజకీయ వర్గాల వారు అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు సాగిస్తారు. మకర రాశి వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి సాధిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుంభరాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయాలలో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. మీనరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తల వల్ల కొంత ఊరట చెందుతారు. నమస్కారం.